నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు కోటేసి మోసపోవద్దంటూ సీఎం జగన్ ప్రజలకు హితవు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ పిలుపు కర్నూలు గూడూరు ప్రజాగళం సభలో జగన్పై చంద్రబాబు విసర్లు అన్ని కులాలకు సమన్వయం చేసేది టీడీపీయేనంటూ స్పష్టం జగన్ పచ్చి మోసగాడు అంటూ విమర్శలు మే 1న పింఛన్దారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు దివ్యాంగులు మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద పింఛన్లు అందజేస్తామంటూ వెల్లడి జనసేనానిపై నిప్పులు చిరిగిన కాకినాడ వైసీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు నీతులు తర్వాత చెబుతావు గాని ముందు సంస్కారం నేర్చుకో అంటూ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు సూక్ష్మ పరిశీలనతోనే సమర్థవంతమైన పోలింగ్ నిర్వహించవచ్చని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాజప్పల్ నరేంద్ర సింగ్ బాలి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీలో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణా తరగతులను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, నిష్పక్షపాతం ప్రధానమన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలన్నారు. జిల్లాలో 1874 పోలింగ్ కేంద్రాల్లో 878 సమస్యాత్మక కేంద్రాలున్నాయన్నారు. పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు 632 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని చెప్పారు. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్ఫాల్, డిఆర్ఓ శ్రీనివాసరావు, శిక్షణా కార్యక్రమాల నోడల్ అధికారి శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ సో దిస్ ద వన్ ప్రాపర్గా రెడ్ ఉంటే రెడ్ అనేటువంటిది సో ఇలా సౌండ్ రావాలి, సౌండ్ క్లిక్ సౌండ్ రావాలి. సౌండ్ వస్తే సో దిస్ ద వీవీప్యాట్లో అనేటువంటిది దిస్ ఈస్ డిస్ప్లే పార్ట్, దిస్ ఈస్ ఛాంబర్, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, స్లిప్స్ ఛాంబర్, బ్యాలెట్ స్లిప్ ఛాంబర్, నెక్స్ట్ వన్ దిస్ ఈస్ వేరే వన్ ఆల్ సెంటర్ వెర్టికల్ గా ఉండేటువంటిది బాబా కొద్ది ముందుగా ఓకే వాట్ ఉంటుంది దిస్ ఈస్ ఓకే బ్యాటరీ కంపార్ట్మెంట్, దిస్ ఈస్ బ్యాటరీ కంపార్ట్మెంట్, దిస్ ఈస్ కనెక్టర్ కంపార్ట్మెంట్. ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్ తీసేటప్పుడు దీన్ని కింద కాకుండా ప్రెస్ పైకి వెళ్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఇది జోషి గారు దీంట్లో జోషి గారు బిజీ ఉంటుంది, బిజీ. సో ఇక్కడ రెడీ బటన్ ఇక్కడ రెడీ ఉంటేనే ఇక్కడ ఓటు వేయచ్చు. దెన్ వన్స్ ఓట్ అయిపోయినాక రెడీ బటన్ పోతుంది, ఇక్కడ బిజీ బటన్ కూడా కంట్రోల్ యూనిట్ ఎప్పుడు ఆన్లో, ఇది ఎప్పుడు ఆన్లో వన్స్ ఇది ఆఫ్ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఎలా చేయాలి, ఓకే, జస్ట్ ఈ హ్యాండిల్ దీన్ని కూడా అనేటువంటి జస్ట్ ఇలా పెట్టుకోండి అనేటువంటి. సో ఇది హ్యాండిల్ చేయండి. ఓకే, సో దానికి ఇప్పుడు తీయడం ట్రై చేయండి. దిస్ వన్ గట్టిగా ఇంకా గట్టిగా వెరీ గుడ్. ప్రలోభాలు, మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని సీఎం జగన్ అన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పారు. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే తన పాలన బాగుందంటేనే వైసీపీ పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ తానేమీ చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడం లేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్టును రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నానని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. మీ బిడ్డ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా 7 వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగాడు అని వివరించారు.
గ్రామ వార్డు సచివాలయాలు, 60 నుంచి 70 ఏళ్లకు ఒక వాలంటీరు, నాడు నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీష్ మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షా సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంగా సాకారం చేశామని సీఎం జగన్ వివరించారు. ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎం అంటావు, 14 ఏళ్ళు సీఎం అంటావు. నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్లు పరిపాలించావు, కానీ ప్రజల బిడ్డ నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలల పరిపాలన చేస్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వేమంటావు? జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. మరి జగన్ 58 నెలల పరిపాలన చేశాడు, నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వేమంటావు? జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు? నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. జిల్లాలో వివిధ కేటగిరీల కింద 2.36 లక్షల మందికి సామాజిక పెన్షన్లను అందించాల్సి ఉందని, మే నెల 1వ తేదీన లబ్ధిదారులు ఎవరూ ఆయా ప్రాంతాల్లోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లకుండానే పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తామన్నారు. మిగతా వివిధ కేటగిరీల వారికి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ఆయన చెప్పారు. గ్రామ సచివాలయాలకు వెళ్లకుండానే పింఛన్ పంపిణీ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 1న ఉదయం 8:30 నుంచి పింఛన్దారులకు తమ బ్యాంకు ఖాతా ద్వారా జమ చేస్తామన్నారు. ఖాతాల ద్వారా ఏ కారణంగానైనా నగదు జమ కాకుంటే అలాంటి వారిని గుర్తించి మే నెల 3వ తేదీన ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తామని వివరించారు. పింఛన్ల పంపిణీపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాస్, జిల్లా వార్డు లేదా గ్రామ సచివాలయాల అధికారిని కొడాలి అనురాధ, ఎంపీడీఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనర్స్ ఎవరు, తర్వాత డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు, ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి ఆ లాగిన్లోకి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఏవైతే 4 కేటగిరీలో ఉన్నవి ఇప్పటికే మన లాస్ట్ మంత్లో కూడా మనం ఆ 4 కేటగిరీస్ కూడా సుమారుగా అది ఒక 28,000+ అనేటువంటి ఉన్నారు. సో అంటే డిజేబుల్డ్ కేటగిరీ, తర్వాత మనకి సికేడి ఉంటారు, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా డిఫరెంట్ హెల్త్ సీరియస్ ఎయిల్మెంట్స్ ద్వారా వచ్చేటువంటి పెన్షనర్స్ ఉంటారు, సైనిక్ వెల్ఫేర్కి సంబంధించిన విడోస్ ఉంటారు. ఆ లిస్ట్ వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ అనేటువంటిది మనం ఇచ్చాం. సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్టంలోనే వస్తుంది. వాళ్ళందరికీ కూడా 30వ తారీఖున అమౌంట్ అనేది డ్రా చేసుకొని 1వ తారీఖున టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడూ మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. గూడూరులో జన ప్రపంచం కనిపిస్తోందని, ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ జనస్పందన చూస్తున్నా మనకు ఇక తిరుగులేదు అని పేర్కొన్నారు.
అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా ధామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడూ మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. నేను చెప్పింది చేస్తాను, ఒకవేళ చేయలేనిదైతే ఆ విషయం కూడా చెబుతాను. నాది ఒకటే ఆలోచన. 40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్లీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చాను అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు. ఒక పక్క అహంకారి నేచర్ సైకో అక్కడి నుంచి రాష్ట్రం మీద పడి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దోపిడి, ఇసుక దోపిడి, మద్యం దోపిడి, గ్రావెల్ దోపిడి, భూ సంపద దోపిడి, అన్ని దోపిడీలు చేసి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మీరేమన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కులానికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ మతానికి న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎక్కువ సమయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మనం కోల్పోతే పోయాం. 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. తమిళలో డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్, అవునా కాదా? డ్రైవింగ్ తెలియని వాడు కారు ఎక్కి బస్ ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఎవరు చెప్పినా వినడు. ఒక అహంకారి కాబట్టి అందులో కూడా తలతెక్క సమాచారం ఉంది కాబట్టి ఎవడు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా రివర్స్ తీసేపోయి ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ సైకో, అవునా కాదా? టీడీపీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేష్ మరోసారి సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గులకరాయి తగిలి జగన్ నుదుటిపై ఏర్పడిన గాయం బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అండ్ కోతో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 5 కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు. తెలుగు వాళ్లు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని, వారికి మన రాష్ట్రంలో అవకాశాలు సృష్టిస్తామని తెలియజేశారు. చంద్రబాబు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ అని లోకేష్ ఈ సందర్భంగా చురకలంటించారు. ప్రజల బిడ్డనంటూ పదే పదే చెప్పే జగన్ ఇప్పుడు వారి భూములు కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త పథకానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకుని నకళ్లు యజమానులకు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏమరపాటుగా ఉంటే మొత్తం ఆస్తిని కొట్టేస్తారన్నారు. కోడికత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు ఇప్పుడు గులకరాయి వచ్చిందల్లే, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతల్లి, అంత అద్భుతమైన రాయి అది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడా, అయ్యో పాపం ఎవడేసాడు రా, ఇది మంచిది కాదు అనుకున్నా. ఆయనకు తగిలింది, తర్వాత పక్కన వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మళ్ళీ ఈ కన్నుకు తగిలింది, ఇంకో 4 తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా. మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతాడమ్మా, మళ్ళీ 2వ రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజ్ పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్ గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు, రక్తం గారిపోయిందన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా, మరకన ఉంటుంది కదా, గడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. అందుకే చెప్పా రాజమౌళి గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. రాజమౌళి గారికి ఫోన్ చేసి వేరే యాక్టర్లందరూ వేస్ట్, జగన్ పెట్టు, ఆస్కర్ అవార్డు వస్తాం మీకు ఖాయం. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు మొండి చేయి చూపించారని, గత ఎన్నికల్లో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో అలానే మేనిఫెస్టోను ఈసారి కూడా తయారు చేసి వాటిని అమలు చేయకుండా వంచారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైసీపీ 99% హామీలను అమలు చేసినట్లుగా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు.
ఆన్లైన్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, తాజా మేనిఫెస్టోకి గతానికి ఎలాంటి మార్పు లేదని, పాత హామీలనే తారుమారు చేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి సరిగా లేకపోతే ఏ విధంగా అభివృద్ధి సాధ్యమని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా రెవెన్యూ డెఫిషియేట్స్ పై ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తాము రెవెన్యూ డెఫిషియేట్స్ తగ్గించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నామని, ఇప్పుడు వైసీపీ హయాంలో ఆర్థిక లోటు విపరీతంగా పెరిగిందన్నారు. సంపద పెరిగితే అప్పులు తగ్గుతాయన్న వాస్తవం జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా తెచ్చారని, అసలు ఈ అప్పులు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు. అప్పులతో రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. ఆదాయం, అభివృద్ధి కంటే రాష్ట్రంలో అప్పులే ఎక్కువగా ఉన్నాయని, ఇది ప్రజలపై తీవ్ర భారాన్ని చూపుతుందన్నారు. బీపీటీలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉందని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, తమ పార్టీ విడుదల చేసిన సూపర్ 6తో పోల్చుకుంటే 1% హామీలు కూడా పనిచేయవని యనమల అన్నారు. ప్రజలకు భవిష్యత్తు లేని మేనిఫెస్టో విడుదల చేసి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేయాలని ప్రజలకు యనమల విజ్ఞప్తి చేశారు. ప్రజలకి వండి చేయి చూపించినట్టుగానే ఉంది. ఎంచేతంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలను ఎలా మోసం చేయాలనేటువంటిది ఆ మేనిఫెస్టో తయారు చేశారు. ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మోసం చేశారు తప్ప దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు. అమలు జరపడంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని మీద ప్రజలకు అందరికీ కూడా అసంతృప్తి, అదేవిధంగా తిరస్కారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసి చూస్తూ ఉంటే మరొకసారి రాబోయే సంవత్సరాల్లో ప్రజలకి మొండి చేయి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కనపడుతుంది. ఇంకేంటంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు, కొత్తదనం కూడా లేదు. అదేవిధంగా పాతవి చేయనటువంటి అన్ని కూడా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప కొత్త మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏ విధంగానూ కొత్తగా ఏం చూపించలేదు. నరకానికి స్పెల్లింగ్ రాయిస్తావా, రా నేర్పుదువు గాని ముందు సంస్కారం నేర్చుకో. పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఎలా మసలాలో తెలుసుకో. నీ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి. ఎన్నాళ్ళని నీకు నువ్వు సాధువుగా బుద్ధుడిలా ఫోజులిస్తావు? నువ్వు సీట్లిచ్చి పెంచి పోషిస్తున్న వ్యక్తులెవరు? వారి గత చరిత్ర ఏంటి? విదేశాల్లో వారేం చేశారు? అన్నీ బట్టబయలవుతాయి. అయినా చెప్పుడు మాటలు విని విరుచుకుపడ్డం కాదు, నిదానంగా నిజ నిజాలు తెలుసుకొని హుందాగా వ్యవహరించాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు సూచించారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని మాసాలుగా పవన్ తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడంపై కన్నబాబు మండిపడ్డారు. పైకెగురుతూ ఇష్టానుసారంగా మాటలు జారితే సహించేదే లేదని హెచ్చరించారు. మాట్లాడితే తాను గంజాయి అమ్ముతున్నానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు పవన్ ఊగుడు వాగుడు చూస్తుంటే అతడి వ్యవహార శైలి పట్ల ప్రజలకు పలు సందేహాలు కలుగుతున్నాయన్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనంలో తన పాత్రేంటని ఆయన ప్రశ్నించారు. తాను పవన్ కుటుంబం వద్ద పనివాడిగా లేనన్నారు. చిరంజీవి అంటే తనకు అత్యంత గౌరవమన్నారు. అప్పటికే అంచెలంచెలుగా జర్నలిజం రంగంలో ఎదిగి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా రాజకీయ వ్యవహారాలు చూస్తున్న తనను చిరంజీవి పలుమార్లు రాజకీయ అభిప్రాయాల కోసం రమ్మనేవారన్నారు. అలాగే పార్టీ ఏర్పాటులో తనతో కలిసి నడవాలని కోరారన్నారు. 1995 నాటికి తాను ఆదాయ పన్ను చెల్లించే స్థాయిలో ఉన్నానన్నారు. 2009లో డొక్కు స్కూటర్పై పిలిచిన వెంటనే పరుగెట్టుకెళ్లి చేతులు కట్టుకుని నిలబడే దురావస్థలో తాను లేనని స్పష్టం చేశారు. ప్రజారాజ్య విలీనాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. చిరంజీవి సోదరుడిగా ఆనాడు పవన్ ఏం చేశారంటూ కన్నబాబు నిలదీశారు. పీఆర్పీ తరపున 294 మందిని బరిలో దింపితే చిరంజీవితో సహా 18 మంది గెలుపొందామన్నారు. అందులో తాను ఒకడినని స్పష్టం చేశారు. ఆనాడు పవన్ యువరాజ్యం అధ్యక్షునిగా తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే పీఆర్పీ తరపున గెలుపొందారన్నారు. అప్పటి ప్రచారంలో చంద్రబాబును కాంగ్రెస్ను ఎగరేసి తంతానంటూ పవన్ జనానికి చెప్పారన్నారు. ఇప్పుడు ఆ పార్టీలతోనే ఆయన అంటకాగుతున్నారన్నారు.
2014లో ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు గంటకో మాట రోజుకో మాట చొప్పున పవన్ మార్చారన్నారు. ఒకప్పుడు మోడీని చంద్రబాబును పలు రకాల దుర్భాషలాడిన పవన్ ఇప్పుడు వారి ఆదేశాలకు తలొగ్గి నడుస్తున్నారన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టి వందలాది మందిని అడ్డగోలుగా ముంచేశారన్నారు. పొత్తు పేరిట ఆశావాహుల జీవితాల్ని నాశనం చేశారన్నారు. తనకు 1000 కోట్లు ఉన్నాయంటూ పవన్ చేస్తున్న అభియోగాల్ని కన్నబాబు కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాకినాడ రోడ్లో మీటింగ్ పెట్టారు. యథావిధిగా ఆయన మీటింగ్ అంటే నేను ఇది చేశాను ఇది చేస్తానని చెప్పడం ఏముండదు కదా. చంద్రబాబు మీటింగ్లో ఆయన ఏది పడితే అది నోటికి ఏమొస్తే ఏం మాట్లాడడం కూడా ఆయనకి తెలియదు. సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు, ఇక రాదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి మాట్లాడడం చూసాం మేము. ఒకరిని తిట్టడం, అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఇదే వచ్చి ఆయనకి. మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. 2000 ఓడిస్తే నేను గెలిపించినట్టే అన్నాడు. ఆయన పాపం 2 చోట్ల ఓడిపోయాడు, ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి. నిన్న వచ్చి మాట్లాడతాడు, రాజకీయాల్లో ఉన్నాం హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటాను. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన వాడే పదాలు, ఆయన వాడే గౌరవం ప్రేమ ఉంటాయి. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సమయం పాటిస్తాను. నిన్న ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని, నేను గర్వంగా చెప్పుకుంటా. జర్నలిస్ట్ అనేవాడికి రిటైర్మెంట్ ఉండదు. నేను జర్నలిస్ట్ని. నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ పనిచేసి నేను కూడా ఎదిగొచ్చిన క్రమం ఏమీ కష్టపడకుండా జాక్పాటు కొట్టుకుంటూ రాలే. చాలా నిబద్ధతతో పనిచేశాను. నా గురించి టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టాలన్నప్పుడు తన టీంలోకి తీసుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. కానీ ఇతని మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టు మాట్లాడుతుగా బిల్డప్ ఇస్తున్నాడు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనకు అపూర్వ ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్యువైశ్యులందరికీ అండగా నిలబడతానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విద్యాధరపురం గుప్తా సెంటర్లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఆర్యవైశ్యుల సమస్యలు నేటికి అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి కోరారు. శ్రీ ఆండాల్ గోష్ఠి అని పెట్టారు. వారందరూ కూడా ఇప్పుడు మార్పు ఎందుకు అనే దాని మీద గోష్ఠులు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ అరాచక పాలన అనేది వేరే వాళ్ళు ఇప్పుడు ఒక అభ్యర్థిగా నేను చెప్పక్కర్లా, ఇక్కడ నివసిస్తున్న ప్రతి వ్యక్తికి తెలుసు. అది ఈ అరాచక పాలన ఏమిటి, లోగడ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేయలేదని కూడా తెలుసు. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాలుగా చేయవలసిన అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశం వచ్చినాక అనేక ప్రజాప్రతినిధులు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఏమీ చేసినట్టుగా కనపడలేదు. అసలు మనుషుల జీవితాలు మాత్రం దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మార్పు రావాలి అని అంటే ఇక్కడ మార్పు రావాలి, మార్పు కావాలి అంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంపీలు ఎక్కువ కావాలి. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు ఎక్కువ కావాలి. కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయమని వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినాక మా సమస్యని మేము చెబుతామని చెప్పారు. జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. ఇక్కడ ఆండాల గోష్ఠి అందరం కలిసి ఇవాళ విష్ణు సహస్రనామం తిరుప్పావై అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ మనం గెస్ట్గా సుజనా చౌదరి గారిని ఇన్వైట్ చేశాము. ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే రాజ్యం బాగుండాలంటే రాజు బాగుండాలి. ఆ రాజు గురించి చిన్న మాట, రాములు వారు కృష్ణుడు మనకి ఎన్నో విధాలుగా ఉదాహరణగా ఉన్నారు. అలా ఇప్పుడు రాజ్యాన్ని మనం కోల్పోకూడదంటే ప్రజల చేతుల్లో ఉంది. ఏ గుర్తుకు ఓటేయాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఏదైనా రూపాయి ఇస్తే మనం గుర్తేయాలా, ఓటేయాలా? కాదు కదా, మనకి తెలియాలి, మన ఇబ్బందులు మనకి తెలియాలి. కాబట్టి కమలం గుర్తుకు ఓటేస్తే సెంట్రల్, ఇప్పటికీ మన అయోధ్య ఎంతో రామయ్య చక్కగా వేంచేసి ఉన్నారు అయోధ్యలో.
అలాంటి కమలం గుర్తు సెంట్రల్లో అలా వస్తే మన స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి కమలం గుర్తుకి మనం ఓటేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఎవరూ పోటీ చేయడం లేదు కాబట్టే తనను టీడీపీ అభిమానిగా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇట్టా భవానీ తెలిపారు. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని ప్రజలు ఆదరించాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని అసెంబ్లీలో వాణిని వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను సోమవారం నుండి ప్రచారం చేస్తున్నట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి ఇట్టా భవానీ తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. 47వ డివిజన్లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సోమవారం ఎన్నికల కమిషన్ తనకు సింబల్ ఇస్తుందని ఈసీ ఇచ్చే సింబల్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తానని గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. అసెంబ్లీలో పశ్చిమ నియోజకవర్గ సమస్యలపై వాణిని గట్టిగా వినిపిస్తానని అన్నారు. అరాచక పాలన చేస్తున్న జగన్ను ఇంటికి సాగనంపాలని అన్నారు. ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని అన్నారు. వెస్ట్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఓటర్లు అయోమయంలో ఉన్నారని, అందుకే తాను టీడీపీ అభిమానిగా కార్యకర్తగా ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నానని పేర్కొన్నారు. ఓటర్లు మీ ఓటును నోటుకు అమ్ముకోవద్దని, మీకోసం పనిచేసే తనలాంటి విజ్ఞానవంతులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇట్టా భవానీ లాంటి పనిచేసే నాయకులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. గతంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన అనుభవం ఉందని, ఆమె అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే ఇతర పార్టీలకు తాము మద్దతు తెలిపే ప్రసక్తే లేదని, అందుకే పనిచేసే ఇట్టా భవానీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. నేను పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ నుంచి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఈ నెల 29వ తారీఖున పార్టీ సింబల్ ఏదనేది కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నేను ఇస్తానని చెప్పానని అన్నానో అది రేపు ఉదయం 11 గంటలకి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఇండిపెండెంట్గా ఏదైతే సింబల్ వస్తుందో అది ప్రతి ఒక్క ఛానల్ ద్వారా, ప్రతి ఒక్క మీడియా ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, అన్ని ఛానల్స్ ద్వారా నేను పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది రేపు ఉదయం 11 గంటల నుంచి. అలాగే గత సంవత్సరం 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు 47వ డివిజన్కి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నా కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి నన్ను గెలిపించడానికి చాలా సహకారంగా ముందుకొచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ప్రజల్లోకి తీసుకురావడానికి ఇదొక మంచి అవకాశం. మీ బిడ్డగా, మీ ఇంటి ఆడపిల్లగా మీ అందరికీ అందుబాటులో నేను ఉంటాను. మరి ఈ రోజున ఇంతమందిలో కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను అని అంటే పైనుంచి మనం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి ఒక్కటి చూస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా సమస్యలకి ఇబ్బంది పడుతున్నారు, మరి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మరి ఎలాంటి బాధల్ని మనం చాలా చూస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటే అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. అలాగే ఈసారి తెలుగుదేశం పార్టీ సింబల్ ఇక్కడ లేదు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది. నామినేట్ చేసిన ఇట్టా భవానీ గారికి రేపు ఉదయం 11:30కి సింబల్ అనేది అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాలనుకున్నారు. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాకు సైకిల్ గుర్తు అనేది లేకుండా చేశారు. ఇక్కడ జనసేన ఉన్నా కూడా జనసేనకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళం. జనసేన లేదు, దాంతోపాటు సైకిల్ గుర్తు కూడా లేదు. సో వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ పెట్టినా కూడా వీఆర్ నాట్ రెడీ టు ఓట్ ఫర్ దెమ్. సో మేము ఓట్ వేయడానికి సిద్ధంగా లేము. సో ఇంతకుముందు 2019 ఎలక్షన్స్లో ఇట్టా భవానీ గారు మా కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ నామినేట్ చేసుకొని తనకి మేమందరం మద్దతు తెలిపాం కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ టీడీపీ లేకపోయినా ఆ అమ్మాయి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంది కాబట్టి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆ అమ్మాయి పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి అమ్మాయికి మా తరపు నుంచి మేము ఎంతైతే మద్దతు ఇవ్వగలుగుతామో అంతవరకు మాకున్న మా స్వయం కృషితో పాటు మా సైడ్ నుంచి మేము 100% ఎఫర్ట్ పెట్టి అమ్మాయిని మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నాము.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సరస్వతి యాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన యాగశాలలో యాగాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత గణపతి పూజ, కలశ స్థాపన అనంతరం హోమం నిర్వహించగా ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు జరిపించారు. సంప్రాప్తే సూర్యహోమం చకారయేతు సూర్యహోమం హోష్యామి ఆత్మ పీడోపశాంతయే స్వాహ. ఆ కృష్ణేన సమర్పణమృతం మత్యం చ హిరణ్యేన సవితా తేనా దేవయాతి భువనాపశ్యన్ స్వాహ. అగ్నిం దూతం వృణీం యహోదారం విశ్వ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. చంద్రబాబుకు ఓటేసి మోసపోవద్దంటూ సీఎం జగన్ ప్రజలకు హితవు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ పిలుపు. కర్నూలు గూడూరు ప్రజాగళం సభలో జగన్పై చంద్రబాబు విసర్లు. అన్ని కులాలకు సమన్వయం చేసేది టీడీపీయేనంటూ స్పష్టం. జగన్ పచ్చి మోసగాడు అంటూ విమర్శలు. మే 1న పింఛన్దారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. దివ్యాంగులు మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద పింఛన్లు అందజేస్తామంటూ వెల్లడి. జనసేనానిపై నిప్పులు చిరిగిన కాకినాడ వైసీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు. నీతులు తర్వాత చెబుతావు గాని ముందు సంస్కారం నేర్చుకో అంటూ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.